హాయ్ గైస్, మన ఇంట్లో వాడే టేబుల్ ఫ్యాన్లు ఒక్కోసారి మనకి కదిలిపోతూ ఉంటాయి. చూపిస్తాను చూడండి మీకు. అసలు స్విచ్ ఆన్ చేసిన దాన్ని ఇలా షేకింగ్ వచ్చేసి కదిలిపోతూ ఉంటుంది అన్నమాట ఫ్యాను. ఇలాగ ఎందుకు అవుతుందో మనకు అర్థం కాదు. ఇది ఇలా ఎందుకు అవుతుందంటే మనకి రెక్కలు అయితే బెండ్ అయిపోతాయి. ఎప్పుడైనా మీకు ఫ్యాన్ కింద పడిపోయినా ఏదైనా మీకు తగిలిన రెక్కలు అయితే బెండ్ అయిపోతాయి. ఎందుకంటే బ్యాలెన్సింగ్ కరెక్ట్గా లేదు. 3 రెక్కలు కరెక్ట్గా లేవు అనుకోండి, బ్యాలెన్స్గా ఒక రెక్క బెండ్ అయిపోయి ఒక రెక్క ఏమో కరెక్ట్గా ఉంది అనుకోండి, ఫ్యాన్ అయితే ఊపేద్ది అనమాట. అలాగ మనకి బెండ్ వచ్చినప్పుడు మనం ఈ ఫ్యాన్ని దీన్ని ఎలా రిపేర్ చేయాలి ఏంటంటే ఈ వీడియో చెప్తాను. వీడియో మటుకు ఎక్కడ స్కిప్ చేయదు, లాస్ట్గా చూడండి. దీనైతే ముందైతే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి దీన్ని బెండ్ ఎలా తీయాలి ఏంటి అని చెప్తాను రెక్కలో. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరు ఉంటే నా ఛానల్ మటుకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే కనీసం మీరు లైక్ అయినా చేయండి. నా ఛానల్ అసలు మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. అలా చూడటం వల్ల నాకు ఏం ఉపయోగం చెప్పండి. మీరు నన్ను సపోర్ట్ చేసి ఇలా కనీసం లైక్స్ అయినా చేశారనుకోండి, వేరే వాళ్ళకి రీచ్ అవుద్ది. నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. మీకు ఎలక్ట్రికల్లో అయినా తెలియని వీడియోలు ఉంటే ఇంకా తీయాలి, ఇంకా అప్లోడ్ చేయాలని చెప్పేసి నాకు కూడా బాగా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా అప్లోడ్ చేస్తాను. రోజుకు ఒక వీడియో వచ్చేలా చేస్తాను మీరు సపోర్ట్ చేస్తే. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇక చూడండి, ముందు సుడవ తీసుకొని మీరు మెజర్మెంట్ కరెక్ట్గా పెట్టుకొని దాని రెక్కలను అయితే కొలవాలన్నమాట. ముందు దూరం అయిపోయింది, ఈ రెక్క కూడా బాగా దూరం అయిపోయింది. చూపిస్తాను చూడండి. ఇక చూడండి ఫ్రెండ్స్, మనకి అదిగోండి సూడెవరు కదలకుండా మనం మెజర్మెంట్ కరెక్ట్గా పెట్టి ఏ రెక్క బెండ్ అయిందో చూసుకోవాలి. ముందు రెక్క అసలు ఏది బెండ్ అయిందో చూసుకోండి. ముందు ఆ రెక్కలో ఈ బెండ్ అవ్వండి ఎక్కడ వస్తుంది చూసుకోండి. మీరు చూస్తే తెలిసిపోద్ది బెండ్ అయింది ఏదో, బెండ్ అవ్వంది ఏదో తెలిసిపోద్ది. రెక్క కరెక్ట్గా ఉంది ఏదో మీరు పైనుంచి వస్తే తెలిసిపోద్ది అనమాట. దాన్ని సమానంగా బెండ్ ఎలా తీయాలని చూపిస్తున్నాను చూడండి. మీకు ఇక్కడ సూడెవర్ మెజర్మెంట్ కరెక్ట్గా పెట్టుకోండి. అదే మెజర్మెంట్లో రావాలన్నమాట. చూడండి ఎంత బెండ్ చూడండి రెక్క ఇది. దీనైతే కొంచెం వంచండి, కొంచెం ఇంకా వంచండి. ఓకేనా, సమానంగా సూడెవరికి అంటుకోవాలన్నమాట. అది అంటుకున్న రెక్క. ఆ తర్వాత మళ్ళీ ఇంకో రెక్క చూసుకోండి సార్. అది కూడా ఇది కొంచెం బెండ్ ఉంది, చూసారా ఎంత గ్యాప్ ఉందో దానికి దీనికి. ఇది సరిపోయింది, దీనికి ఖాయం చేసుకోండి. ఇది ఎందుకంటే రెక్క బెండ్ అవ్వలేదు. ఆ తర్వాత చూడండి, ఇది బెండ్ ఉంది, ఇది బెండ్ ఉంది. దీన్ని కూడా కొంచెం ఉంచుదాం. ముందు దీన్ని ఉంచుతాం. ముందు చూడండి, కొంచెం లైట్ గా బెండ్ ఉంది, లైట్ గా రావాలి. ఇది సరిపోయి రెండు సరిపోయి లైట్ గా ఉంచుదాం. అది కూడా ఓకేనా. మరీ ఉంచేయకూడదు, అట్లనే లైట్ గా సమానంగా సూడెవర్ మెజర్మెంట్ కదలకుండా దీన్ని కూడా ఉంచాలన్నమాట. ఈ రెండు సరిపోయినాయి, ఈ రెండు రెక్కలు సరిపోయినాయి. ఇప్పుడు ఈ రెక్క అయితే కొంచెం బెండ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇంకా చేయాలి, లైట్ చేయాలి, ఇంకా తగులుతుంది. సరిపోయిందిలేండి. ఓకేనా. ఇలా బెండ్ చేసుకుని మనం ఫ్యాన్ ఎప్పుడైనా మీకు కింద పడిపోయినా ఎప్పుడైనా ఏదైనా అయినా సరే మీకు ఈజీగా మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఫ్యాన్ అయితే ఊగిపోతున్నా సరే. ఆ రెక్క చూడండి కరెక్ట్గా ఉంది. ఇలా పట్టుకోండి మీరు పక్కన వెళ్తాం. ఒకసారి తిప్పండి దాన్ని. ఒకసారి వెనక్కి తిప్పండి. ఇంకా వెనక్కి కరెక్ట్గా వచ్చేలా పెట్టండి. సరిపోయింది కదా. మళ్ళీ ఇంకో రెక్క చెప్పండి. వెనక్కి ముందు తిప్పండి. మీరు ఫస్ట్ తిప్పారు కదా, అది కరెక్ట్గా పెట్టండి. ఓకే ఓకే, సరిపోయిందా. కొంచెం ముందు తిప్పండి. ముందుకి తిప్పండి. ఓకే, సరిపోయిందండి మేడం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈ రెక్క అయితే కొలిసేసాం కదా. ఇప్పుడు ఈ రెక్క కొలాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు దీన్ని ఇది ఉంది కదా, ఈ సూడెవరో ఇలా పెట్టుకుని ఇలాగే మళ్ళీ కదలకూడదు ఇది. ఓకేనా, ఇలా పెట్టుకోండి. ఈ షేప్ కరెక్ట్ గా ఉందా, బెండ్ ఉందో చూసుకోవాలి. ఇప్పుడు రెక్కలు లోపల బెండ్ తీసాం కదా. ఇప్పుడు బయట బెండ్ కూడా వస్తుంది రెక్కలకి. ఇది షేపులు ఒక్కోసారి బెండ్ అయిపోతూ ఉంటాయి. ఆ బెండ్ కూడా కరెక్ట్ తీసుకోవాలన్నమాట. నేను చూడండి ఎలా పెట్టాను, సేమ్ అలా పెట్టి 3 రెక్కలు కరెక్ట్ గా ఉన్నాయో చూసుకోవాలి. ఆ బెండ్ కూడా అవి కరెక్ట్ గా ఉందనుకోండి, ఈ షేపులకు 3 రెక్కలు చూసుకోవాలి మీరు. ఇది కూడా ఒకసారి బెండ్ అయిపోతూ ఉంటాయి. అది బెండ్ అయినప్పుడు ఊగుతూ ఉంటుంది ఫ్యాన్. మీకు కరెక్ట్ గా వచ్చేద్ది అనమాట. ఇంకా ఫ్యాన్ అయితే ఇంకా షేకింగ్ రాదు. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఒకసారి ఆన్ చేసి చూద్దాం మనం. ఈ షేకింగ్ తీసేసిన తర్వాత కరెక్ట్ గా అప్పుడు లోపల బెండ్ పెట్టాం కదా, బయట బెండ్ కూడా మనం కరెక్ట్ గా పెట్టి అప్పుడు ఫ్యాన్ అయితే మనం అయితే మాక్సిమం ఇక్కడ రెక్కలు అయితే బెండ్ చేసాను.
ఎప్పుడైనా మీకు ఏ ఫ్యాన్ ఏదన్నా మీకు ఇలాంటి ఏమైనా బెండ్ వచ్చినాయి అనుకోండి రెక్కలు, మీకు ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, దీనికైతే ముందు ఎదరు మెస్ బిగించేసిన తర్వాత ఫస్ట్ రన్నింగ్ ఎలా తిరిగింది, ఆ తర్వాత ఎలా తిరిగిందో చూడండి. బెండి తీసిన తర్వాత ఈ ఫ్యాన్ ఎలా తిరుగుతుందో చూడండి, ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే ఇలాంటి ఫ్యాన్ ఎప్పుడైనా మీకు ఓరియంట్ ఫ్యాన్ ఎప్పుడైనా మీకు బెండ్ వస్తే మీరు దీన్ని కంప్లైంట్ ఎలా చేసుకోవాలి ఏంటనేది చెప్పాను కదా. అంటే రెక్కలు ఎప్పుడైనా మీకు బెండ్ వచ్చేస్తే మీరు ఎలా చేసుకోవాలంటే చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రన్నింగ్ అయితే పెట్టాం కదా, చూడండి పైన చూడండి, ఇవరికి షేకింగ్ వచ్చేసి రెక్కలో ఇలా ఊగిపోయింది అనమాట. ఇప్పుడు ఎలా ఉందో చూడండి, అసలు ఊగుతుందా ఫ్యాను. ఎప్పుడైనా మీకు కింద పడిపోయినా ఏదైనా రెక్క బెండ్ వచ్చినా సరే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, నా వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ మటు కంపల్సరీ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు కొత్త కొత్త వీడియోలు మీకు రావాలి, మీకు ఇంకా నాలెడ్జ్ రావాలి, తెలుసుకోవాలి ఫ్యాన్ల గురించి, ఎలక్ట్రికల్ గురించి, కంటెంట్ గురించి అనుకుంటే నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.